ఈసారి వంటలకు పోయినాము. ఎంత బాగా ఎంజాయ్ చేస్తామని అస్సలే అనుకోలేదండి. వంటలంటే ఏంటో తెలుసా? అయితే లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. హాయ్ అండి, వెల్కమ్ టు నాజత్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా మీకు టైటిల్ చూస్తేనే తెలిసి ఉండాలి కదా. ఇక వంటల కోసం అని అయితే మేము వరంగల్ వెళ్తున్నాము. హైదరాబాద్ నుండి మేము మా చిన్నడపరిచి వాళ్ళందరం ఇక కార్లో పొద్దున్నే బయలుదేరినాం అన్నమాట. తెల్లారగట్లనే లేచి స్నానాలు గిట్లా రెడీ చేసుకొని పొద్దున్నే రెడీ అయ్యి ఇక మా అత్తమ్మ ఇంటికి వరంగల్ వచ్చేసినాము. ఇక వచ్చేసరికి మా అత్తమ్మ అయితే అన్ని రెడీ చేసింది. ఇక నేనైతే కొన్ని పూరీలు చేసేసిన అయిపోయింది. ఇక తర్వాత వంటల కాడికి పోవడానికి అయితే అన్ని సామాన్లు అయితే సదిరేసుకున్నాము. అన్ని తెచ్చిస్తే మా ఆయన అయితే సదిరేసింది. ఇక ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం అనమాట వంటల దగ్గరకు. ఇక వంటలు అంటే ఏం లేదండి, వెనకటి ఎట్లా అంటే వానలు పడాలని చెప్పేసి ఊర్లో అందరూ బయటి వంటకు పోయేటోళ్ళంట. అంటే అక్కడనే చెట్ల కిందికి పోయి వండుకొని తినాలి. ఇంతకుముందు అంటే పొలాలు ఉండేవి కాబట్టి అక్కడ పోయి వండుకొని తినేటోళ్ళు. ఇక్కడ పొలాలు లేవు కాబట్టి సిటీలు ఎక్కడ ఉంటారు, ఎక్కడనో ఒక దగ్గర చెట్లు ఉన్న దగ్గరికి వెళ్ళేసి వండుకొని తినాలన్నమాట. ఇక మాకైతే దగ్గరలో కిలో వరంగల్, అదేనండి ఫోర్టు వరంగల్, కిలో వరంగల్ కోట అక్కడ మాకు దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళేసినాము. మేమైతే అక్కడ చెట్లు బాగుంటాయి కానీ ఈసారి చెట్లు దొరకలేదు. ఎందుకనంటే చాలా మంది వచ్చిళ్ళు. మేము ఈసారి వెళ్ళింది ఎప్పుడు ఆషాఢం లాస్ట్ వారం అయింది కాబట్టి ఇక ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ వంటలకైతే పోయిళ్ళు. ఇక ప్లేస్ అయితే లేదు. ఇక ఏం చేద్దామని చెప్పేసి అయితే ఒక గ్రౌండ్ లాగా ఉన్న ప్లేస్ అయితే తీసేసుకున్నాము. తంగెడు లాంటి చెట్టు లాంటిది చూసి మా అత్తమ్మ అయితే ఇట్లా 7 కుప్పలు చేసి వాటికి బొట్లు పెట్టేసి కొబ్బరికాయ కొట్టి ఇంత ప్రసాదం అయితే అండింది. పసుపు అన్నం అండిందండి. ఇక దాన్ని అయితే కొబ్బరికాయ కొట్టేసి ఇక ఇంత ఏది ఉంటే అది, వాటర్ అయితే వాటర్, కళ్ళు ఉంటే కళ్ళు, మందు అయితే మందు పోసేసి ఇక మొక్కి రావాలి. ఆ తర్వాత ఎక్కడనైతే కోడి కోసుకోవాలి. అది వీడియో తీద్దాం అనుకున్నా కానీ మళ్ళీ జీవహింస మరహా పాపం అని ఎక్కడ అంటారు అని చెప్పేసి అయితే ఆ వీడియో తీయలేదన్నమాట. ఇక నేను మా అత్తమ్మ కలిసి అయితే ఇక వంట అంతా ప్రిపేర్ చేసినాము. ఇక మా అన్నలు మా ఆయన అందరు కలిసి అయితే ఇక కూర్చోడానికి టెంట్ రెడీ చేసి 2 కార్ల మధ్యలో టెంట్ కట్టేసిల్లండి. ఇక హ్యాపీగా అక్కడైతే అందరం కూర్చున్నాము. ఇక వంట అయితే అయిపోయింది. ఇక తిందాం అనుకున్నాం కానీ ఫస్ట్ అయితే కాసేపు ఆడుకుందాం అని చెప్పేసి ఇక మేము మాడపడుచులు అందరం అయితే కబడ్డీ ఆట అయితే ఆడామండి. హస్బెండ్ వర్సెస్ వైఫ్ ఆడాము. ఇక భార్య వెళ్ళి భర్తను అవుట్ చేయాలి లేదా భర్త వెళ్ళి భార్యను అవుట్ చేయాలని అయితే ఆట ఆడామండి. ఇక ఎంత ఫన్నీగా అనిపించింది అంటే చాలా రోజులకు గేమ్స్ ఆడాం కాబట్టి చాలా 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 హ్యాపీగా అనిపించింది మాకైతే. ఒక కపుల్ తర్వాత ఇంకొక కపుల్ వెంటనే ఆడుతూ ఉన్నారన్నమాట. ఇక మస్తు ఫన్నీగా అనిపించింది. ఇక ఈ గేమ్స్ అయితే చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకున్న ఆటలు కదా, ఇప్పుడైతే మాకు ఫుల్ జోష్ అనిపించింది అనమాట. చాలా రోజుల తర్వాత ఆడుకున్నాం కాబట్టి చాలా చాలా బాగా అనిపించింది. మీరు ఈ మధ్యలో ఎప్పుడైనా ఇలాంటి గేమ్స్ ఆడారా? కామెంట్ చేయండి. ఇక కబడ్డీ ఆట అయితే విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నాము. ఎవరు గెలిచింది అనేది ఏమున్నది లేండి, కపుల్స్ ఆడే వాటిలల్లో గెలుపు ఓటములు కామన్. ఒకసారి వీళ్ళు గెలవాలి, ఒకసారి వాళ్ళు గెలవాలి. ఇక అట్లయితే ఆడేసినాము, అయిపోయింది. జస్ట్ ఫన్నీగా ఆడే వాటికి గెలుపోవటంలో ఏమున్నాయండి, నార్మల్గా ఆడుకున్నాం అంతే, ఎంజాయ్ అయితే చేసేసాము. ఇక ఆ తర్వాత ఇక కబడ్డీది మా టర్న్ కూడా వచ్చేసింది అనమాట. ఇక నేను మా ఆయన అయితే ఆడేసినాము. ఇక కబడ్డీకి చూడండి ఎంత ఫన్నీ అనిపించిందో అసలు ఈసారి. అందుకనే ఈ వంటలు ఇంత బాగా ఎంజాయ్ చేసాము తెలుసా. ఇక కబడ్డీ అయితే అయిపోయింది. ఇక లాస్ట్కి మా తమ్ముడు మరదలు ఈ ఆట అయితే స్టార్ట్ చేసిళ్ళు. ఇక చూడండి ఎవరికి వెళ్తారనే ముచ్చటైతే పక్కన పెడితే మా మరదలేమో చూడ్డానికే బక్కగా ఉన్నది. ఇక మరి ఏం చేస్తుందో చూడాలి. మా తమ్ముడు పట్టుకుంటాడో ఎవరికి వెళ్తారనేది చూడాలన్నమాట. ఇక చూడండి ఇక మా మరదలు మా తమ్ముడు అయితే గట్టిగా పట్టుకున్నాడు, అవుట్ అయిపోయింది. ఇక ఆ తర్వాత ఒకటే ఆట ఎంతసేపు ఆడుకుంటామని చెప్పేసి ఇక బోరు కొట్టి తర్వాత కళ్ళకు గంతలు అయితే స్టార్ట్ చేసినాము. ఇక చూడండి ఇక ఒకరి తర్వాత ఒకరు ఆడుకుంటూనే వచ్చినామన్నమాట. ఇక మేము వంటలకు పోతే చెట్లు దొరకకపోయినా కానీ ఇంత పెద్ద గ్రౌండ్ దొరికినందుకైతే చాలా 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 హ్యాపీ అనిపించిందండి. ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే వెళ్ళడము చాలా మంది వెళ్ళాము, అందరము మంచి గేమ్ ఆడుకున్నాము, సూపర్ ఎంజాయ్ చేసాం. పిల్లలతో సహా ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేశారన్నమాట. ఇక చూడండి ఎట్లా ఆడుతున్నారో ప్రతి ఒక్కరు. వాళ్ళతో పాటు మేము కూడా చిన్నపిల్లలం అయిపోయామండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి గేమ్స్ ఆడారో లేదైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు. ఇక కళ్ళకు గంతల ఆటనైతే ప్రతి ఒక్కరు అవుట్ అవ్వాలి, ప్రతి ఒక్కరు ఆడాలనే ఉద్దేశంతో అందరిని అవుట్ చేసుకుంటూ ఒక్కొక్కరిని మొత్తం అందరము ఆడేసామండి. ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇక లంచ్ టైం అయింది, ఇక తినకపోతే బాగోదని చెప్పేసి తిన్నాము. ఇక తెలంగాణ స్పెషల్స్ ఏముంటాయి, కోడి కూర, గుడాలు, పూరి అయితే తిన్నాము. సారీ ఏమనుకోకుండా అవి మా వాళ్ళు పిక్కు తీయలేదు అందుకని పెట్టలేదు అన్నమాట. ఇక గేమ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇక భోజనానికి అయితే రెడీ చేసుకుంటున్నాను నేను వెళ్ళి. ఎప్పుడు ఇంట్లోనే ఫోన్లు అవి కాకుండా పిల్లలు అప్పుడప్పుడు ఇలాంటి ఆటలు ఆడిస్తే చాలా బాగుంటుంది కదా అండి. ఇక మేమైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయినాం తెలుసా. పిల్లలు ఆడడమైనా మేము ఆడడమైనా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత అవుట్డోర్ గేమ్స్ అది గ్రౌండ్లో ఆడినంత ఫీలింగ్ వచ్చిందనమాట. అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు ఇప్పుడు ఆడడం చాలా 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 హ్యాపీగా ఉంది.
మా అన్నయ్యలైనా, మా ఆడపడుచులైనా, మా తమ్ముడు, మా మరదలు, మా ఆయన, మా అత్త, మామ అందరూ చాలా చాలా సపోర్ట్ చేసిళ్ళు. గేమ్ ఆడడానికైనా, వీడియోలు తీసుకోవడానికైనా. ఎస్పెషల్లీ వాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ చెప్పాలండి. లాస్ట్లో ఒక్కటే డిసప్పాయింట్ అయిందన్నమాట. ఏంటంటే మా అత్త మామ ఆడలేదని. మా అత్తమ్మ మామ ఆడేది ఉంటే నేను కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. రమ్మని పిలిచాను కానీ వాళ్ళు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, మేము ఆడలేమని చెప్పేసి డ్రాప్ అయిపోయారు. ఇక అందుకని కొంచెం డిసప్పాయింట్ అయినా. వాళ్ళు కూడా ఆడితే నేను ఫుల్ ఖుషి అయ్యేదాన్ని అన్నమాట. పోనీలే చాతనెత్తలేనప్పుడు ఏం చేద్దాం చెప్పనేసేస్తే డ్రాప్ అయిపోయినాం. ఇక అట్లా సాయంత్రం అయితేనే ఉన్నది కానీ ఆకలి మాత్రం అవుతలేదు. ఎందుకంటే హ్యాపీనెస్లో ఆకలి లేదు, ఏది లేదు. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి రోజులు రావు కదా అండి. మీరే చెప్పండి, వస్తాయా? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఉండేటోళ్ళు ఎవరో, పోయేటోళ్ళు ఎవరో. అందుకని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే ఆడుకున్నాం. తిండంటే ఏముందండి, రోజు దొరికేదే కదా. మేము పోయిన వేళ విశేషం ఏంటో తెలియదు కానీ ముందు రోజు వాన పడ్డది, నెక్స్ట్ డే వాన పడ్డది. కానీ ఆ రోజు మాత్రం ఎండ లేదు, వాన లేదు, చల్లగా ఉందన్నమాట. వాతావరణం ఆడుకోవడానికి అనువుగా ఉంది. దేవుడు ఆ రోజు మాకు ఇచ్చిన వరం అనుకోవాలన్నమాట. అది చూడండి, మబ్బులు ఎంత బాగా ఉన్నాయో. ఎండ లేదు, వాన లేదు, చాలా బాగుందన్నమాట. వెదర్ కూడా మాకు అంత సపోర్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ టు గాడ్ అని చెప్పాలన్నమాట. ఇక గేమ్ అయితే దగ్గర పడ్డది. ఇప్పటివరకు అయితే అన్నం తినలే. ఇక అన్నం కూడా తినకపోతే నీరసం వస్తుందని చెప్పేసి అయితే అనుకున్నాం. చెప్పాను కదా, తెలంగాణ స్పెషల్స్ గుడాలు అండ్ రైస్ అండ్ పూరి, చికెన్ ఫ్రై 3 ఉన్నాయి అన్నమాట. ఇక గేమ్స్ అయిపోయిన తర్వాత టకటక అన్నం తినేసి ఇక తర్వాత ఫోర్ట్ వరంగల్లో ఒక పార్క్ ఉంటుంది తెలుసా మీకు. ఇక ఆ పార్కులోకి అయితే వెళ్ళాము. పిల్లల సందడిగా వాళ్ళు బోటింగ్ చేద్దాము అంటే వినకుండా పార్కులో ఆడుకున్నారు. పార్క్ ఎప్పుడు చూడనట్టు. ఇక సరేలే అని చెప్పేసి ఇక వాళ్ళు ఏం చెప్తానో వినాలి కాబట్టి ఇక పార్క్లోకి అయితే వెళ్ళినాం. ఇక వాళ్ళ పార్కులో ఆడుకుంటూ ఉంటే మేమైతే హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాం అన్నమాట కొద్దిసేపు. ఇక పార్కులో పిల్లలు అల్లరిరా బాబు. ఇక అక్కడ ఎగిరింది జాలక ఇక్కడ వచ్చి కూడా ఒకటే ఎగురుడు అన్నమాట పిల్లలు. ఇక వాళ్ళతో పాటు మనం ఎంజాయ్ చేద్దామంటే మనకు దగ్గర అక్కడ ఏమీ లేవన్నమాట. అందుకని చెప్పేసి మేమైతే ఏం ఆడుకోలేదు. వాళ్ళు ఆడుతుంటే మేము చూసుకుంటూ కూర్చున్నాము పెద్దోళ్ళం. అందరు ఎగురుతారు, నేనేమన్నా తక్కువనా అని మా చిన్న కోడలు చూడలు ఎట్లా ఎగురుతుందో. అసలు భయమే లేకుండా ఎగురుతుంది. మా ఆమె ఎగురితే మాకు భయం అవుతుంది. ఇక మా పొట్టమ్మనైతే ఇక ఉయ్యాలల్లో కూర్చొని ఉయ్యాలు ఊగుతుంది అనమాట. ఇంటికాడ ఉయ్యాలు ఊగమంటే మా గానం ఊగదు కానీ ఇక అక్కడ పార్కులలో ఊగింది అనమాట. ఏదైనా దూరపు కొండలు నునుపంటారో చూడండి, గట్లనే అన్నమాట. దగ్గరున్న ఏం చెయ్యరు, దూరం ఉన్నట్టు అన్నీ ఎత్తారన్నమాట పిల్లలు. ఇక మా పొట్టమ్మ ఉయ్యాలు ఊగుతూనే ఉన్నది. మరి మా కొడుకు ఎక్కడున్నా చెక్ చేసుకోవాలి కదా. అందుకని చెప్పేసి వాడిని చూస్తే వాడేమో అక్కడ మిలిటరీ ఆఫీసులు, పోలీసులు ట్రైనింగ్ తీసుకుంటూ చూడు అలాంటివి అయితే ఎక్కుతాడు. ఇక అవి ఇంటి దగ్గర ఉంటే ఎక్కడు కానీ ఇక్కడ పార్కులో అయితే ఎక్కుతాడు మా వాడు. ఇక మా కిలవరంగల్ కోటలో అయితే ఇక మర్రి చెట్టు ఉంటుందండి చూడండి. ఈ మర్రి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పి తీసేసిన. ఇక తర్వాత మా పిల్లలకు భయమే లేదు. మా కోడళ్ళకు, కొడుకుకి, బిడ్డకి ఎవరికి భయం లేదండి. ఇంత పెద్ద స్లైడర్ కూడా ఎక్కేసి ఆడుతూ ఉన్నారు. చూడండి, పార్కులో ప్రతి ఒక్కటి ఎక్కింది లేదు, దిగింది లేదు. ప్రతి ఒక్కటి ఎక్కుడు దిగుడు ఆడుడే అనమాట. ఇక మా చిన్నాడు బిడ్డ చూడండి భయం లేకుండా ఎట్లా ఎక్కుతుందో. ఇదైతే ఇట్లా రౌండ్గా తిరిగేది అన్నమాట. ఇక అదైతే మా పిల్లలు ఎక్కేసిల్లు కానీ నాకు కళ్ళు తిరుగుతాయి అని చెప్పేసి నేను అక్కడ కూర్చున్నా. అందుకని ఎక్కలేదు. ఇక మా పిల్లల్ని మాత్రం ఎక్కించినాం. వాళ్ళు ఎక్కుతాం అంటే ఎక్కిచ్చేసినాం అనమాట. అదే బయట తిరగమంటే మాత్రం తిరగరండి. ఇక ఇందులో అయితే తిరిగేసిల్లు. సరే, ఎక్కడో ఒక కాడ వాళ్ళు ఎంజాయ్ చేయడం అయితే మనకి ఇంపార్టెంట్ కదా. అందుకని చెప్పేసి అయితే ఎక్కిచ్చినాము. ఇక పార్క్ అంతా తిరిగి వచ్చేసినాం అన్నమాట. ఇక ఆ తర్వాత ఇక ఇంత పెద్ద స్లైడర్ ఉంది కదా, దాన్ని ఒకదానే మరి ఒకటి అందరు ఎక్కుతూనే ఉన్నారన్నమాట. ఇక ఎక్కని చూద్దాం వాళ్ళ ధైర్యం ఎంత అని అనుకున్నాము. ఎక్కిళ్ళు, మా పాప ఎక్కింది, బాబు ఎక్కిండు, మా కోడలు కూడా ఎక్కిళ్ళు. ఇక వాళ్ళు ఎక్కితే ఊకుంటారా, డాడీలకు టెన్షన్ పుట్టింది అనమాట. అందుకని వాళ్ళ హెల్ప్కి పైకి ఎక్కిళ్ళు. ప్రతి ఒక్కరు పైకి ఎక్కి వాళ్ళ హెల్ప్ చేసిళ్ళు. గట్లుంటుంది మన పిల్లల కథ. ఏందనుకుంటాళ్ళు, పిల్లలతో పాటు డాడీలు కూడా ఎక్కిళ్ళండి ధైర్యం చేసి. వాళ్ళకు ఉండకపోనో ధైర్యం తెలియదు కానీ పిల్లలతో పాటు మాత్రం ఎక్కిళ్ళు, దెబ్బ ఎక్కిళ్ళు, వాళ్ళకి హెల్ప్ చేసిళ్ళు అన్నమాట. ఇక చూడండి, అదంతా హైట్లో ఉంది. స్లైడర్ కూడా చాలా స్నోప్గా ఉందన్నమాట. అక్కడ నుండి జారిళ్ళు ప్రతి ఒక్కరు. కానీ చాలా ఎంజాయ్ చేసిళ్ళు. పేరెంట్స్ అయినా పిల్లలైనా ఇంత బాగా ఎంజాయ్ చేస్తామని మేము అస్సలే అనుకోలేదండి ఈసారి వంటలకు పోయినప్పుడు. అవునండి, అడగడం మర్చిపోయాను. తెలంగాణలో మీ సైడ్ వంటలది వెళ్ళే ప్రోగ్రామ్ ఏమన్నా ఉందా లేదా కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఈ రోజుతో అది అయిపోయింది కదా, ఎందుకంటే అమాస వచ్చేసింది. రేపటి నుండి శ్రావణం స్టార్ట్ అవుతుంది కాబట్టి వంటలకు వెళ్ళే ఛాన్స్ లేదు. కాకపోతే శ్రావణంలో వెళ్ళే వాళ్ళు వెళ్తారు అనుకో. మేమైతే ఆషాఢంలో మాత్రమే వెళ్తామండి. మీరు ఎవరైనా శ్రావణంలో వెళ్ళే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక పార్క్ అంతా తిరుగుడు అయితే అయిపోయిందండి. ఇక తర్వాత అక్కడ ఒక పెద్ద కొండ ఉంటుంది కానీ దాన్ని ఎక్కడం చాలా ఇబ్బంది అయిపోయింది. ఇక ఆపోజిట్లో శిల్పాలు ఉంటాయి, వాడి దగ్గర కూడా వెళ్దాం అనుకున్నాం కానీ ఇక అప్పటికే ఓపిక అయిపోయింది. ఎందుకంటే గేమ్స్ ఆడడం కదా, చాలా అలసిపోయామన్నమాట. అందుకని చెప్పేసి శిల్పాలకు వెళ్ళలేదు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు శిల్పాలకు వెళ్ళినా కానీ అప్పుడు వీడియో తీయలేదన్నమాట.
నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఫోర్ట్ వరంగల్ పైన ఒక వీడియో తీయాలనుకుంటాను. అది మీ సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా. ఇక తర్వాత కిలో వరంగల్లో ఒక టెంపుల్ అయితే ఉంటుందండి, స్వయంభులింగేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి. ఎప్పుడైతే ఆ టెంపుల్లోకి వెళ్ళలేదండి, ఎందుకంటే ఎప్పుడు నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఆ టెంపుల్లోకి వెళ్ళడం కుదరలేదు. నెక్స్ట్ టైం అయినా ఒకసారి వెళ్ళి ఆ వీడియో ఖచ్చితంగా తీస్తాను. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.